చంద్రబాబు నాయుడు గారు ఆయన గత 75 ఇయర్స్గా తన పొలిటికల్ కెరీర్ అంటే ఇప్పుడు 75 ఇయర్స్ వచ్చిన ఒక యంగ్ జమ్ లాగా పరిగెడుతూ ఉన్నారు. సో ఆయన యాక్చువల్గా మొన్నటి వరకు ఓడిపోయాడు అనుకున్నారు. అలాంటి ఆయన ఒక బౌన్స్ బ్యాక్ అయ్యారు. సో ఆయన సైకాలజీ ఎలా ఉంటుంది అని మీరు అనుకుంటూ ఉన్నారు? యా, చంద్రబాబు నాయుడు గారి తాలూకా సైకాలజీ గురించి మాట్లాడుకోవాలంటే హీఈస్ సక్సెస్ఫుల్ టుడే. ఈ రోజు ఆయన ఎంత సక్సెస్ఫుల్గా మళ్ళీ పదవిలోకి వచ్చారంటే యాక్టివ్గా, ఇట్స్ బికాస్ ఆఫ్ హిస్ కంటింజెన్సీ అండ్ సిచ్యుయేషనల్ అప్రోచెస్ అంటాను. సైకలాజికల్లీ మాట్లాడుకోవాలంటే అంటే పరిస్థితుల్ని తనకు అనుగుణంగా వాస్తవికంగా చూడడం, అన్వయించుకోవడం అంటే అనుకోవచ్చా? ఇంచుమించుగా కరెక్ట్. సో సిచ్యుయేషనల్ అప్రోచ్ అంటే ఏంటంటే, ఇప్పుడు నాకున్న ప్రిన్సిపల్స్, నాకున్న ఐడియాలు ఇవే కరెక్ట్ అని చెప్పి రిజిడ్ గా ఉండిపోకుండా, అంటే టైట్ గా ఉండిపోకుండా ఈజ్ వెరీ ఫ్లూయిడ్. అంటే పరిస్థితులకు తగ్గట్టు పాదరసం లాగా పరిస్థితులకు తగ్గట్టు, టైంకి తగ్గట్టు ఎవరెవరిని కలుపుకోవాలి, ఎవరెవరిని కొంచెం దూరంగా ఉండాలి, అంటే పట్టు వెడుపులు ఎక్కడెక్కడ ఉండాలి సిచ్యుయేషన్ కి తగ్గట్టు. అంటే చూడండి, కొంతమంది ఉంటారు, ఇప్పుడు నాకు ఉన్న ప్రిన్సిపల్స్, నేను పట్టుకున్న కుందేలుకి 4 కాళ్ళు, అలాంటి ఐడియాలజీ కాదు, 3 కాళ్ళు, సారీ. సో అలాంటి ఐడియాలజీ కాకుండా హీ ఈస్ వెరీ ఫ్లెక్సిబుల్ ఇన్ హిస్ థింకింగ్ అండ్ ప్రతిదీ. ఎవరితో రిలేషన్షిప్స్ ఉండాలి, హీ ఈస్ వెరీ గోల్ ఓరియంటెడ్. ఆయన వెళ్తున్న దారిలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని ఆయన అప్పటికప్పుడు సిచ్యుయేషన్ కి తగ్గట్టు ఆయన నడుచుకుంటూ ఉంటారు. కాబట్టి ఐ థింక్ దట్ ఈస్ ద సీక్రెట్ మంత్ర ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. అండ్ కంటింజెన్సీ అప్రోచ్ అంటాం రెండోది. సో కంటింజెన్సీ అప్రోచ్ కి సిచ్యుయేషనల్ అప్రోచ్ కి తేడా ఏంటంటే, కంటింజెన్సీ అంటే వెన్ ఎవర్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రాబ్లమ్ ని చూసి అట్లా ప్రాబ్లమ్ ని అనలైజ్ చేయడం కాకుండా, ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది, ఈ పర్టికులర్ ఫేజ్ లో ఒక ప్రాబ్లం వచ్చింది, దాన్ని సొల్యూషన్ ఓరియంటెడ్ గా చేద్దాం, టైం కి తగ్గట్టు మూవ్ అవుదాం. సో ఎప్పటికప్పుడు కొత్త ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు 5 ఏళ్ల ముందు వచ్చిన ప్రాబ్లము ఇప్పుడు రాదు, మళ్ళీ ఒక 10 ఏళ్ళ తర్వాత ఇదే ప్రాబ్లం రాదు. సో కొత్త ప్రాబ్లమ్స్ కి కొత్త సొల్యూషన్స్ విత్ న్యూ రిలేషన్స్. హీ హాస్ లాట్ ఆఫ్ ఇంట్రోస్పెక్షన్ అండ్ సెల్ఫ్ రిఫ్లెక్షన్. అంటే రాజకీయాల్లో కొత్త రిలేషన్స్, కొత్త ప్రాబ్లమ్స్ అంటే యాడ్ అవుతూ ఉంటారు, అలాగే ప్రాబ్లమ్స్ కూడా కొత్త వస్తూ ఉంటాయి. సో దాని మీద ఆయనకి ఆ పరిస్థితులకి తగ్గట్టు ఆయన వెంటనే స్పందిస్తూ ఉంటారు, అంతేనండి? అవునండి. అంటే ఒక విధంగా అనుకోవచ్చు మనం, అంటే చాలా కాన్షియస్గా ఉంటారని అనుకోవచ్చా అండి? అట్లా కూడా అనుకోవచ్చా? కాన్షియస్గా ఉంటారు. కాన్షియస్ అంటే నాట్ టూ కాన్షియస్ బట్ ఇనఫ్. అలర్ట్నెస్ అంటారు చూసారా? ఓకే, అలర్ట్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అలర్ట్నెస్ అండ్ స్పాంటినిటీ. ఎప్పుడు ఏ స్ట్రాటజీ వాడాలి. సో ఇప్పుడు ఈ స్ట్రాటజీ ఫెయిల్ అయిందంటే హోప్లెస్ గా ఉండిపోకుండా కొత్త స్ట్రాటజీస్ వెతుకుతూ ఉండాలి. సో కొంతమందికి నారా చంద్రబాబు నాయుడు గారికి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు ఒక ఫెయిల్డ్ స్ట్రాటజీ ఉంటే ఆప్షన్ బిసి ఏ ప్లాన్ ఫెయిల్ అయితే ఇంకా మిగతా ఆల్ఫాబెట్స్ అన్ని ఉన్నాయంటారు. అలా ఆయన ప్రతి ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేస్తారు. ఓకే, సో కలుపుకుంటారు. సో నో మ్యాటర్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్, ఏం జరిగినా సరే ఆయన గోల్ కొట్టాలంటే ఆయన కలుపుకుంటారు, బికాస్ లాట్ ఆఫ్ సెల్ఫ్ రిఫ్లెక్షన్. ఓకే, అంటే ఆయన యాక్చువల్గా ఒక ప్రాబ్లం కోసం అంటే ఒక సొల్యూషన్ ఆలోచించినప్పుడే 2-3 సొల్యూషన్స్ పెట్టుకుంటారు, ఏ ప్లాన్, బి ప్లాన్, అలా అనుకోవచ్చా అండి? ABC అని ఒకటి కాకపోతే ఇంకో దానికి షిఫ్ట్ అవుతారు. సో అలాంటి దాన్ని అంటే ఆ మెంటాలిటీని ఎలా చూస్తారండి సైకాలజీలోని? యాక్చువల్లీ చెప్పాలంటే సిచ్యుయేషనల్ అప్రోచ్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అప్రోచెస్ అంటాం. ఓకే, ఎందుకంటే మనిషి అనేవాళ్ళు పరిస్థితుల్ని బట్టి, ఇప్పుడు పాలిటిక్స్లో ఎస్పెషలీ ఉన్నవాళ్ళు మనుషుల తాలూకా నీడ్స్కి, ఫర్ ఎగ్జాంపుల్ జనాల తాలూకా బాధల్ని దే హ్యావ్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రకరకాల స్కీమ్స్ ఉన్నాయి. సో ఏ టైంలో ఏ పరిస్థితుల్లో జనాలకి ఏ నీడ్ ఉన్నది, ఒక్కొక్కసారి దే నీడ్ ఫుడ్, స్కూలింగ్, ప్రాపర్ వాటర్, లేదా ఎలక్ట్రిసిటీయా, లేదా భూమా, ఇట్లా రకరకాల నీడ్స్ ఉంటాయి. సో ఆ నీడ్స్ ని వీళ్ళు అనలైజ్ చేసుకుని దానికి కరెక్ట్ గా వీళ్ళు ఇప్పుడు ఏముందో, ఇంతకు ముందు ఏముందో, ల్యాగ్ కాదు, ఏదైతే స్కేర్సిటీ ఉందో, ఏదైతే ప్రజలకి న్యాయం జరగట్లేదో అక్కడ గ్యాప్ ని తీసుకుని ఆయన అక్కడ కొత్త స్ట్రాటజీస్, అసలు ఏం చెయ్యాలి, అసలు జనాల్ని ఎలాగా వాళ్ళ నీడ్ ని సాటిస్ఫై చేయాలి అనేది ఐ థింక్ హీ విల్ చెక్ అండ్ రీచెక్.
ఈ ప్రాసెస్లో ఆయన ఏంటంటే హీ విల్ టేక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్స్ ఒపీనియన్స్. ఓకే, అంటే ఈయన ఒకే ఒక పరిధి పెట్టేసుకుని ఆయన చుట్టూ ఒక బౌండరీ క్రియేట్ చేసుకుని కాకుండా ఇప్పుడు సమ్ ఎక్స్ పర్సన్ వచ్చి ఒక కొత్త వ్యూ చెప్పారు అనుకోండి, హీఈస్ ఓపెన్. ఇప్పుడు ఓపెన్ మైండెడ్నెస్ అంటారు చూసారా, నేనైతే ఆయన అలాగే చూస్తాను. హీఈస్ ఓపెన్ అంటే ఇప్పుడు ఒక కొత్త ఐడియా చెప్తే ఇది నాకు ప్రతికూలంగా ఉంది అని కాకుండా, ఓకే ఇది మీ వ్యూ, ఇందులో కూడా నిజం ఉందేమో, రేషనల్గా తీసుకుందాం, ఎందుకు ఏంటి ఎలా, అది మనకు పనికొస్తుందేమో. సో ప్రతి వాళ్ళ ఈయన బౌండరీ క్రియేట్ చేయకుండా ప్రతి వాళ్ళ తాలూకా వ్యూస్, ప్రతి వాళ్ళ తాలూకా ఒపీనియన్స్ తీసుకుని ఈయన సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకుని అది మనకి ఎలా అన్వయించుకోవచ్చు, మనము విజయం వైపు ఎలా వెళ్ళొచ్చు, ఇవన్నీ తీసుకొని అనేది చేయడం వల్ల ఆయన ఈరోజు గెలిచారని నా పర్సెప్షన్. అండ్ ఐ థింక్ హీ వెరీ మచ్ సక్సీడెడ్ ఇన్ దట్. ఓపెన్ మైండెడ్నెస్ అంటే ప్రతికూల పరిస్థితుల్ని లేకపోతే ప్రతికూలంగా ఉండే ఐడియాస్ని కూడా తనకు అనుకూలంగా మార్చుకుంటూ తనకు అనుకూలంగా ముందుకు వెళ్ళేటట్టు చేసుకోవడం అనేది ఆయనలో మెయిన్గా ఉందని అనుకోవచ్చా అండి? అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది. యా, ఇట్ ఈస్ కరెక్ట్. బట్ స్మాల్ కరెక్షన్ ఏంటంటే యాక్సెప్టెన్స్ అండి. ఓకే, యాక్సెప్టెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు నాలో ఒక ఫ్లా ఉంది, ఏదో సంథింగ్ మాట్లాడినప్పుడు ఏదో సమ్ ఫ్లా ఉంది, తప్పు ఉంది విధానంలో, లేదా మీరు యాంకరింగ్ చేసేటప్పుడు మీలో ఏదో తప్పు ఉంది, కెమెరా సెట్ చేసినప్పుడు దానిలో ఏదో తప్పు ఉంది. సో అది నిజంగా తప్పు ఉందా లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉందా లేదా తెలుసుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఉందా లేదా ఊరికేనే మన్ని పులింగ్ ఆర్ లెగ్. ఓకే, రెండో విషయం ఏంటంటే నిజంగా ఉంది, ఓకే, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. ఓకే, నిజంగా నాలో తప్పు ఉంది, లేదా నిజంగా మీరు మాట్లాడిన దానిలో ఫాల్ట్ ఉంది, ఏదో కరెక్షన్ కావాలి అనుకున్నప్పుడు అది మీకు మీరు ఇందాక అన్నాను చూసారా, సెల్ఫ్ రిఫ్లెక్షన్, ఇంట్రోస్పెక్షన్. అంటే మనలో మనం వెళ్ళి చూసుకున్నప్పుడు నిజంగా నాలో ఈ క్వాలిటీస్ తప్పు ఉన్నాయి, ఈ తప్పులు చేయకూడదు, నేను మారాలి అనుకున్నప్పుడు నువ్వు తప్పు, ఇది తప్పు అనేది యాక్సెప్టెన్స్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా. దాని నుంచే పరివర్తన వస్తుంది. ఐ థింక్ హీఈస్ వెరీ 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 జెనరస్ దట్ ఆయన అది యాక్సెప్ట్ చేసి ఆయనలో ఏమైనా ఇంతకు ముందు హెచ్చు తగ్గులున్నా, తప్పు అనను హెచ్చు తగ్గులున్నా ఆయన అది యాక్సెప్ట్ చేసుకొని ఆయన కొత్త కొత్త విధానాల్ని అన్వయించుకుంటారు ఓపెన్గా ఉండి. ఐ థింక్ దట్ ఈస్ హౌ ఐ విల్ పుట్ ఇట్. అంటే ఒక విజయం సాధించే మనిషికి తనలో ఉండే లోటుపాట్లు కావచ్చు, తన చుట్టూ ఉండే పరిస్థితుల్లో ఉండే తప్పులు కావచ్చు, యాక్సెప్ట్ చేయడం, యాక్సెప్టెన్సీ అనేది తీసుకోగలగడం ఒక విజయానికి సాధనంగా ఉంటుందండి. టు సక్సెస్ సెల్ఫ్ యాక్సెప్టెన్స్, ఓకే, దెన్ యూ చూస్ ఏది కరెక్ట్, ఏది వ్యూస్ తీసుకో, దానిలో ఏది రేషనాలిటీ పెట్టుకో. రేషనాలిటీ అంటే ఎందుకు, ఏంటి, ఎలా. అంటే నేను చంద్రబాబు నాయుడు గారి కోసం చాలామంది చెప్తూ ఉంటారండి. అంటే మీరు చెప్పిన అంటే ఈ విధంగా ఎవరు చెప్పలేదు. సో కొత్త పద్ధతిలో అంటే ఆయన సైకాలజీ ఎట్లా ఉంటుంది, ఆయన ప్రిపరేషన్ ఎట్లా ఉంటుందో మాకైతే క్లియర్ కట్గా చెప్పారు. అట్లాగే నేను అనుకోవడం ఏంటంటే ఆయన తన బాడీని కూడా అంత ఒక టోన్డ్గా ఉంచుకోవడం. టోన్డ్గా మీన్స్ అంటే తన పరిస్థితులకి తగ్గట్టు తన అంటే చాలామంది 75 ఏళ్ల వయసులో ఆయన ఒక 25 ఏళ్ల యువకుడిలా పరిగెట్టాడు. ఆయన రోజుకి 3 సభలు చేయడం, జనాలతో మింగిల్ అవుతూ ఆ జనాల్ని లక్షలాది మంది ప్రజలతో ఇంటరాక్షన్ అవుతూ వాళ్ళకి ఉత్తేజం కలిగించేటట్టు తన విధానాలను చెప్తూ చేయడం అనేది చాలా హార్డ్ ప్రాసెస్. సో అలాంటిది ఆయన చేయగలిగారు కదండి. అంటే ఆ హెల్త్ పరంగా కూడా ఆయన తను తాను ఉంచుకోవడానికి సైకాలజీ అనేది పనికొచ్చిందని అనుకోవచ్చా అండి? డెఫినెట్లీ అండి. వినే ఉండుంటారు హెల్దీ మైండ్ హెల్దీ బాడీ, హెల్దీ బాడీ హెల్దీ మైండ్. సో రెండు ఇంటర్ రిలేటెడ్, రెండింటిని విడదీయలేం. ఇప్పుడు ఫిజికల్గా బాడీ ఎంత ఫిట్గా ఉంటే మైండ్ అంత ఫిట్గా ఉంటుంది, మైండ్ అంత ఫిట్గా ఉంటే బాడీ అంత ఫిట్గా ఉంటుంది. సో ఐ థింక్ ఇది డెఫినెట్లీ 100% ఫిజికల్లీ ఫిట్గా ఆ ఏజ్లో ఉంచుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మన మైండ్ క్లియర్గా ఉండాలంటే, ఇది బేసిక్ ఆఫ్ సైకాలజీ. మైండ్ క్లియర్గా ఉండాలంటే ఫస్ట్ బాడీ అనేది కరెక్ట్గా ఉండాలి. బాడీ ఎప్పుడు కరెక్ట్గా ఉంటుంది? వెన్ వీఆర్ ఫిట్. ఫిట్ అంటే ఏదో సన్నగా అయిపోవాలని చెప్పట్లే, మనకి ఇనఫ్ స్టామినా ఉండి ఇనఫ్ ప్రాపర్ న్యూట్రిషన్ ఉంటేనే ఇది బాగా పనిచేస్తుంది, లాజిక్తో పనిచేస్తుంది. మనం చూసినట్లయితే చాలా మంది ప్రముఖ పొలిటీషియన్స్ ఇప్పుడు ఆ పొజిషన్లోనే ఎలా అన్నా చూసారంటే పాపులర్ పొలిటీషియన్స్ వీళ్ళంతా చేసే రోడ్ జర్నీస్ కానీ, నడవడం కానీ, వాళ్ళు ద వే దే ఇంటరాక్ట్ విత్ పీపుల్ కానీ, అదే మనం చేస్తే కళ్ళు తిరిగి పడిపోతాం. అవసరమైతే హంగర్ స్ట్రైక్స్ కానీ, ఎన్ని హంగర్ స్ట్రైక్స్ చేశారండి ఫ్రీడమ్ రావడానికి, ఇన్ని లాస్ రావడానికి, ఇవన్నీ దే డిడ్ సో మచ్. సో మీరు తీసుకున్నట్లయితే
గాంధీ దగ్గర నుంచి ప్రతి వాళ్ళు దే వర్ వెరీ పర్టికులర్ అబౌట్ దర్ ఫుడ్, ఈ ఎనర్జీ లెవెల్స్ ఉండాలంటే బాడీ ఫిట్నెస్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఐ థింక్ ఆ ఏజ్లో ఉండడం కూడా ఇట్ ఈస్ గ్రేట్. ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే ఇది వచ్చింది కాబట్టి చెప్తున్నా, లోకేష్ గారిలో కూడా దిస్ సో మచ్ ఆఫ్ చేంజ్, పాజిటివ్ చేంజ్. ఆయన చక్కగా తెలుగు మాట్లాడుతున్నారు, చాలా బాగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన బాడీ కూడా ఐ థింక్ హీ హాస్ గాట్ ఫిట్ ఇనఫ్ నౌ.